2.5 years కి తప్పక అదేదో మ్యానిపులేటెడ్ గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ డ్రాగ్ ఆన్ అంటే మీ ప్రెజర్ తట్టుకోలేక చేసుకున్నాడే తప్ప రియల్ గా చేసుకునే ఉద్దేశం ఈ లోపల లేదు. అన్ని పైసలు తర్వాత మళ్ళీ ఈ లోపల అమ్మాయిని just ఆల్రెడీ madam. మాక్సిమం ఫైనాన్షియల్ గా వీళ్ళిద్దరిని వాడేసుకున్నాడు. నమ్మించడానికే చేసుకోకపోతే కేసు అరకం చేశాడు. పెడతదేమో అన్న భయంతో ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ పెట్టే కేసు కంటే ఈ కేసులు బెటర్ రా బాబు అనుకుని పెళ్లి చేసేసుకున్నాడు. నేను చెప్పాను, అమ్మా ఏదన్నా ఉంటే చెప్పమ్మా, మన పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మ్యారేజ్ చేసుకున్నాడు కదా. అవును. అమ్మాయికి చెప్పాను, లేదా 4 పెద్ద మనుషులు తీసుకెళ్ళానా మాట్లాడతామమ్మా అంటే ఏం మాట్లాడలేదు. వాడు ఏం చేశాడో ఏమన్నా అంటే నవంబర్ మన ఎలక్షన్ అయింది కదండి, నేను అడిగాను మా అమ్మని, ఇక వాళ్ళు ఇక ఇలా మన ముగ్గురు మందు మింగుదాం అన్నారు. ఎందుకు అంటారమ్మా, ఎవరు ముగ్గురు? వాళ్ళు ముగ్గురు, తల్లి చెల్లి వీడు. అలాగా చెప్పాడమ్మా అనేసి ఈ అమ్మాయిని పిచ్చిదని చేసేసారు. అంటే ఈ అమ్మాయిని ఎట్లా మ్యానిపులేట్ చేశాడు 3.5 సంవత్సరం అది మన సృహలో లేదండి. అంటే నేను చెప్పని అమ్మ, తను చెప్పని చెప్పమ్మా. అమ్మా 10 రోజుల్లో అయిపోతుందమ్మా, 20 రోజుల్లో అయిపోతుందమ్మా, సెప్టెంబర్లో అవుతుందమ్మా, అక్టోబర్లో అవుతుందమ్మా, ఏందమ్మా నెలకు అంటే ఇలాగ అయ్యేదమ్మా, ఈ నమ్మకం ఉందమ్మా, నాకు ఆయన మీద నమ్మకం ఉంది అన్నది. ఇక రామోజీ ఫిలిం సిటీ నాడికి ఈడికి అని తిరిగేవాళ్ళు. సరే వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేది, ఏదైనా కథ కార్యాలు అయితే మన ఇంటికి, వరలేశ్వరతము దసరా అంటే. ఇక ఈ అమ్మాయి కూడా వెళ్ళేది తన ఇంటికి, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు. నీకు డౌట్ రాలేదమ్మా ఈ 2 రోజుల ముందు అంటే 13వ తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా? అన్నదండి. లేదు, మర్డర్ ఏం చేయలేదండి. అయితే ఫోన్ చేశాను, 3 సంవత్సరాల నుంచి ఇలాగా అంటున్నావు బాబు, రోజు అమ్మాయి పెళ్ళి అని అడుగుతానే ఉండదు అని అంటే, లేదమ్మా ఇప్పుడేమో అమ్మమ్మ పిన్ని అని చెప్తున్నావు. వాళ్ళని ఎంటర్ చేస్తున్నాడండి, మా పిన్ని సంబంధం చూస్తుంది, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఒప్పిస్తుంటే, మా అమ్మకు ఇలాగ అంటున్నావు బాబు, 3.5 సంవత్సరం నుంచి ఇలాగా చేస్తున్నావు అని అంటే, లేదమ్మా 1 వీక్లో చెప్తాను అన్నాడు. చెప్తానంటే, కాదమ్మా మంచి డిసిషన్ తీసుకోవాలా, చెప్పుడేంది అని అన్నాను. అనే పెట్టేసి ఎక్కువ కూడా మాట్లాడలేదండి. ఫస్ట్ ఫోన్ చేస్తేనే టచ్ అయింది అన్నాడు. టచ్ అయిందంటే నేనే మాట్లాడాను. ఇది అయ్యిందండి. ఇది అయినాక వెంటనే పాప ఇక మంచం మీద ఉంది, పడుకొని ఉంది. నేను కూర్చొని ఇట్లా మాట్లాడాను. ఆ రోజు 4:30కు మాట్లాడానండి, 4:15కేమో అతనితోటి. అతను మాట్లాడాను. ఇక వీళ్ళకి చిన్న పాప ఉందండి, 10 నెలలు సంవత్సరం పాప, 10 నెలలు 6 నెలల పాప. బాత్రూమ్ వచ్చిందంటే సరే అనేసి ఈయన ఆడుకుంటా ఉన్నాడు. వాళ్ళు అప్పటికి మీ ఇంట్లోకి వచ్చేసారా, షిఫ్ట్ అయిపోయారా? అవలేదు. మన పుట్టినాక నేను షిఫ్ట్ అయ్యాను. ఎప్పుడు ఈ సంవత్సరం జూన్లో నుంచి వచ్చేసారండి. అంటే మార్చిలో 31st మ్యారేజ్ పుట్టింది. ఏప్రిల్లో వాళ్ళు తీసుకెళ్లారు చెన్నైకి. అంటే 3 నెలలు ఉండేసి ఆమె సెప్టెంబర్, డిసెంబర్ లో వీళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. జూన్లో నుంచి వచ్చేసారు. అయితే వీడు డ్యూటీకి వెళ్ళాడు. ఎన్ని పోర్షన్స్ రూమ్ మీది ఇల్లు? అది ఒక చిన్న 2 బెడ్రూమ్ హాల్ అండి. ఈ అమ్మాయి ఒక బెడ్రూమ్, వీళ్ళదో బెడ్రూమ్. వీళ్ళ పైన ఇంకొక రూమ్ ఉందండి, వాళ్ళ పైన పడుకుంది. వంట అంతా ఒకే చోట్లో. అయితే ఇంతవరకు వచ్చిన 9 నెలల నుంచి ఏం లేదు. మా కోడలు వచ్చింది, అసలు ఎవరికి ఏం టచ్ లేదు, గొడవలు లేదు, ఏం లేదు. ఇవి మాట్లాడాను, పెట్టేశాను. వెంటనే వీడు ఫోన్ చేశాడు అమ్మాయితోటి. సరే పాప బాత్రూమ్ వచ్చింది అని అనగా నేను బాత్రూమ్ తీసుకెళ్ళాను. అమ్మ మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు, మా పాపకు. అమ్మాయికి ఫోన్ చేశాడు. అది కూడా ఎక్కడ కాల్ చేశాడు అంటే, మీరు ఆ టైంలో ఇంట్లో ఉన్నారా? అంటే నేను నా వర్క్ లో. మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి? నేను మా మేడం, మా మిస్సెస్ ఫోన్ చేసి మా సిస్టర్ చనిపోయిందని చెప్పుడు వెంటనే నేను వచ్చాను. మా కోడలు 470కి వచ్చిందండి. 470కి వచ్చింది. ఒక పెద్ద పాప ఒకటి, మా కోడలు. సార్ ఇంట్లో ఉన్నారు. ఈయన ఇంట్లోనే బోర్ వేసుకుంటా కింద అటు ఇటు చూసుకుంటా ఉన్నారు. అయితే ఇక మాట్లాడాను, బయటకు వచ్చాను. పాప బాత్రూమ్ ఉన్నారు, పైన మీ కోడలు ఉంది. కోడలు ఆమె స్కూల్ నుంచి వచ్చిందండి. ఆమె అప్పుడు మీరు, మీ హస్బెండ్, మీ అమ్మాయి ఇంట్లో ఉన్నవి. ఈ లోపు 4 o'clockకి అతనితో ఫోన్ మాట్లాడు, ఆ టైమింగ్స్ ఏదో దాన్ని బట్టి మాట్లాడాను. మాట్లాడి కూర్చున్నాను. వాడు మాట్లాడుతుంటే కూడా నేను ఇందాము, సరే మాట్లాడాక ఏం మాట్లాడతాడో ఇందాము అనుకో. మీ అమ్మాయితో కూర్చొని వాడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడి ఆపేసాడండి. తర్వాత వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ వచ్చింది. వాడే మాట్లాడుతున్నాడు, వీడే మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఫోన్ గుంజుదాం కూడా అనుకున్నా, ఏం మాట్లాడుతున్నాడో ఇందామని. ఈ లోపల ఈయన చిన్న పాప బాత్రూమ్ పోయింది అని అనగా నేను లేచి బాత్రూమ్ వెళ్ళి పిల్లకు శుభ్రం చేశానండి. ఇక ఈమె మాట్లాడింది, డోర్ కూడా స్పీడ్గా పెట్టుకోలేదండి, మామూలుగా పెట్టుకుంది. సరే కడిగేసి ఏదైనా పర్సనల్ మాట్లాడుకుంటున్నారేమో మీరు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పిన ఆలోచనలో
అమ్మ ఆవిడ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంటది అని చెప్పని ఎప్పుడు అంటే మాట్లాడినా సరే ఎవరికి వినపడకుండా మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. ఇట్లా మనం ఏం మాట్లాడలేదు కదండి, Expect వాళ్ళ చేయలేదు. ఇంటికి పోయింది లేదు, అడిగింది లేదు, ఈ అమ్మాయి ఇట్లా అవుతుందని అనుకోలేదండి. నేను వెళ్ళాను, బయటికి వెళ్ళాను, బాత్రూమ్ వాష్ చేశాను, ఆ పాపకు వాకర్లు వేసాను, వచ్చి చూసాను డోర్ మాటలు వినబడుతుంది, మాట్లాడుతున్నా అంతే డోర్ అండి. అక్కడ ఇక్కడ ఇదే టీవీ ఇట్లనే హాల్ ఉంది, ఇట్లా కూర్చున్నాం. ఇక ఈయన ఏం చేసిన, గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అని అడిగాడు. అడుగుతుంటే డోర్ కొడుతుంటే ఇక డోరు సౌండ్ రాలేదు. ఇక WhatsApp కార్లు ఎత్తిపోయాను, అమ్మా వీడు ఫోన్ చేశాడు. అప్పుడు కూడా ఏ డోర్ కాల్ గుద్దుతున్నా. చేశాడంటే మేడం, నార్మల్ గా కాలింగ్ చేయలేదు, వాట్సాప్ కాల్ చేశాడు. వాట్సాప్ కాల్ చేశాడు. అమ్మతో మాట్లాడినప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు, తనతో మాట్లాడేటప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు. ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంటుంది, చూపిస్తుంది, వీడియో కాల్ చూపిస్తుంది. వీడియో కాల్ చేసి అతనికి వీడియో కాల్ చూపిస్తుంది. ఎవిడెన్స్ ఉందా? ఉందండి. దీంట్లో వాట్సాప్ లో ఉంది మేడం, అయితే చాటింగ్ లో ఉంది. చాటింగ్ లో అయితే ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్ చేసి చూపిస్తుంది, ఐఎమ్ హ్యాంగింగ్ అని చెప్పి. అండ్ అతను కనీసం వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, నా నంబర్ లోపల డ్రామా ఆడుతుంది. యాక్చువల్ గా అది డ్రామానో నిజమో ముందుగా సేఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. మీ అమ్మాయి ఇట్లా అంటుందండి, ముందు ఆ డోర్ ఏదో ఓపెన్ గా ఉందో చూడండి అని. వైఫ్ నంబర్ ఉంది, మా అమ్మ నంబర్ ఉంది, అందరి నంబర్లు ఉంది, కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్, ఒక చైర్ పెట్టి బాటిల్ పెట్టి దానికి ఫోన్ పెట్టి చూపిస్తుంది వాడికి. వీడియో కాల్ చూడు, ఐఎమ్ డయింగ్, ఐఎమ్ హ్యాంగింగ్ టు ఫ్యాన్, నీకోసం ఆర్ యు సీయింగ్ అని చెప్పని చాట్ చేసింది. చాట్ హిస్టరీ ఉంది, ఆ చాట్ హిస్టరీ. అంటే ఈ 1 minute వీడియో కాల్ కూడా చూసి ఎండ్ చేశాడు. అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది చూసాడు, చూసి 1 minute వీడియో కాల్ ప్రిపరేషన్ చూసాడు, నాకు ఎందుకు వచ్చిన కావాలని కట్ చేశాడు అంతే. అంటే ఇంకోటి అంటే మేడం, ఇందులో నేను వెళ్ళి 5th day అడిగినప్పుడు ఇట్లా చాలా సార్లు అయ్యాయి. అదే అందుకే అంటే మీ సిస్టర్ చనిపోయేటప్పుడు నేను వచ్చి కాపాడాను, నన్ను ఎన్నోసార్లు నేను హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు నన్ను వచ్చి మీ సిస్టర్ కాపాడింది, మా మధ్యలో చాలా సార్లు ఇట్లా అవుతూ ఉంది అని చెప్పని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేడం, నేను కూడా చాలా సార్లు హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు వీడియో కాల్ ఫోన్ లో ఇట్లా చూపించేవాడిని తనకి అని చెప్పని చూపిస్తాను, డబ్బుల కోసం చెప్తున్నాడు. హాస్పిటల్ ఉండేటప్పుడు ఇది ఇట్లా అయిపోయింది కదండి, మా కోడలు ఫోన్ చేసింది. అంటే ఈ అమ్మాయి అడుగుతూ మీకు ఎప్పుడు తెలిసింది? అది అప్పుడేనండి, ఒక 20 నిమిషాలే, 20 టైం కూడా చాలాసేపు అయ్యింది, ఇంకా డోర్ తీయలేదు అనుకున్నారా? ఏదైనా చాయ్ కోసం లేదండి, గోధుమల పిండి పట్టించుకొద్దాము అనేసి పైసలు పర్సు అక్కడ ఉండండి, ఒక 20 నిమిషాలు అయింది మేడం. అయితే పర్సు ఆడ ఉండింది, హ్యాండ్ పర్సు ఆడ. అయితే మా గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అంటే డోర్ కొడుతుంటే తీయట్లేదు. ఇక డబ్బా డోర్ కొట్టాను, నా వల్ల అయ్యో ఏమో అయ్యింది, సౌండ్ కూడా లేదు కాబట్టి రాలేదు, వీడియో ఫోన్ చేశాడు అనేసి ఇక అటు ఇటు వెతికాను. ఇక ఒక తర్వాత ఒక అబ్బాయి పైకి వెళ్తున్నాడు, రెంట్కి అబ్బాయి, ఆంటీ రావాలన్న రా అన్న గట్టిగా, రారని ఈయన పోయి గడపర తీసుకురండి అని గడపర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి చేసే లోపల 20 నిమిషాలు ఇట్లా అయిపోయిందండి. ఆ అమ్మాయి హాస్పిటల్ అక్కడ వాళ్ళ చెల్లెలు చెప్తుంటే మాకే చూపించింది కదా, మేము ఉట్టిగా అనుకున్నాము, పక్కలతో చెప్తున్నట్టు. నేనేమో బాప పోయిందని ఏడ్చు, చెల్లెలు కూడా చూసింది, సిస్టర్ కూడా చూసింది, చూపించింది అని చెప్పని తన చెల్లెలు చెప్తుంది. మా కోడలు వేరే వాళ్ళందరూ పక్కన ఉన్నారు, ఉంటే అయ్యో మాకు కూడా చూపించింది అంటే వాళ్ళు తిట్టారు, ఈ జోకా, ఇది ఫోన్ చెయ్యొచ్చు కదా, తనకు కూడా నీ నంబర్ కూడా ఉంది కదా, ఆంటీ నంబర్ నీ దగ్గర ఉంది కదా అని ఆ అమ్మాయి కసిరిందంట అండి. మళ్ళీ ఏం తెలియనట్టు తల్లి చెల్లి అందరు హాస్పిటల్ ఏమైంది అన్నారు, అంతే పిల్ల ముఖం కూడా చూడలేదు, వెళ్ళిపోయారండి. ఇక తర్వాత ఈయన పింఛన్ డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు వచ్చిందండి, 22 lakhs అంత క్రితం వచ్చి చేరినాక సార్ చెప్పాం కదండి, 15 లక్షలు తీసుకున్నాడు. డబ్బుల గురించి మాట్లాడట్లేదమ్మా, మీ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు, తర్వాత లేదు ప్రాణం పోయింది అన్నారు, 1/2 hour అయిపోయింది అనేసి. మీరు ఊరుకున్నారా? వాడు వచ్చాడు కదండి, వచ్చి అంటే ఏ డ్రామా అంటే ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు, ఎవరు? నేను వెళ్ళాను. మీరు వెళ్ళారు, ఏంటి ఆ కంప్లైంట్? అంటే నాకు సిచ్యువేషన్ తెలియదు మేడం, ఆ టైంలో చనిపోయింది మా చెల్లి, చనిపోయింది. ఇప్పుడు ఆవిడని అడగాలి కదా, ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కంప్లైంట్ చాలా పెద్ద ఎవిడెన్స్,
అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అట్లాంటి సీన్, మీకు ఎక్కడా డౌట్ లేదు. మీరు ఎంత స్మూత్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా. అంటే నాకు తెలియని సిచ్యువేషన్ నేను నన్ను అడిగేసరికి నేను ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నారు కదా, ఒక పిల్ల జీవితం అక్కడ, అవును అంత సింపుల్ కంప్లైంట్ ఇస్తావా? సరే వాళ్ళిద్దరంటే డిప్రెషన్ లో ఉంటారు, నువ్వు స్ట్రాంగ్ గానే ఉండాలి. ఎందుకంటే యూత్ డిప్రెషన్ లో ఉండిపోయాను మేడం. వీడు ఇక నేను నా ఇంకా చెల్లి మేము చనిపోయిన డిప్రెషన్ లో కోలుకోలేకపోతున్నామండి. నేను ఇప్పటికి కూడా డైలీ నాకు నిద్ర పట్టట్లేదు మేడం. జాబ్ కూడా పొడగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ మీద ఏం పెద్ద బలమే లేదు. అదే కదా నేను చెప్తున్నాను, ఆ కంప్లైంట్ చూస్తే నాకు దిమ్మ తిరిగింది. ఏంటి ఇట్లా ఎంత పిచ్చగా ఇచ్చారు ఏంటి అని. మీరు చెప్తున్న స్టోరీకి ఆ కంప్లైంట్ కి సెట్టే కావట్లా.